బాయ్ కన్నా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి ట్యూస్డే మాకు ఆఫ్ అనమాట మా లోకల్లో. సో ఇంకా చెప్పాను కదా లాస్ట్ టైం నేను ధీరన్కి షాపింగ్కి వెళ్ళాలి బర్త్డే అని చెప్పేసి. ఈరోజు వెళ్తున్నాము ట్యూస్డే కాబట్టి ఇంక అందరం వెళ్తున్నాము. బాబీ, అబ్బి, అత్తయ్య, ఇంకా రోషిని వచ్చింది కదా, పిల్లలు అందరం వెళ్తున్నాం. మార్నింగ్ నుంచి అనుకున్నాం వెళ్దామని, బట్ అవ్వలేదు. లేట్గా లేవడం పని అదంతా అయిపోయింది. ఆల్రెడీ షెడ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చారు, కాసేపు ఆడుకున్నారు పిల్లలు. ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతాము. కిందికి వెళ్ళాక చూడాలి, లంచ్ చేసి స్టార్ట్ అవుతామో బయటికి వెళ్ళాక చేస్తామో తెలియదు ఇంకా. సో అందరు కిందికి వెళ్ళిపోయారు. నేను కూడా రెడీ అయ్యాను. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం షాపింగ్ చేస్తున్నాం అంతా మీతో షేర్ చేసుకుంటాను. చూసేయండి. చూసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అక్కడ ఆల్ అని క్లిక్ చేయండి. ఓకేనా? నోటిఫికేషన్స్ వస్తాయి అంతే. పదండి, ఇంకా మళ్ళీ ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తున్నాను అదంతా మీతో షేర్ చేసుకుంటాను. స్టెప్స్ వేసుకున్నాను నేను ఊబర్ ఆల్రెడీ తింటాడు. ఎందుకు చెప్తున్నాం అట్లా? ఏ సినిమానా? ఎవరు పోతావు సినిమాకి? నువ్వు పొద్దున అడిగితే సినిమా ఏం లేదు అని అన్నా. ఏం సినిమా రఘు? చూసారా, మా రఘు షాపింగ్ అని చెప్పేసి అన్నాడు. సరే అని మెల్లిగా రెడీ అయ్యాము. సినిమా 1 o'clockకి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా సిటీ వెళ్ళాలి. షాపింగ్, సినిమా అసలు అవుతుందా? అస్సలు అవ్వదు. ఇంకా పిల్లలతో సినిమా అంటే ఇంకా వెళ్ళినట్టే. ఇంకా రోషిని ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టింది. సినిమాకి అనుకుందంట రోషిని. తర్వాత అజయ్ చెప్పాడు, తెలీదు అసలు సినిమా అని చెప్పేసి. నాకైతే అసలు ఎవరు చెప్పలేదు. టైం ఉంటే వెళ్దామని అనుకున్నాము, బట్ అటు వెళ్ళిన తర్వాత ఇంకా కుదరలేదు. ఇంకా షాపింగ్ అది అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంది, కుదరదులే అనుకున్నాము. ఒకవేళ ఖాళీగా ఉంటే చూద్దాం అనుకున్నాము, చూడాలి. ఇంకా మా అత్తయ్యని రమ్మని చాలాసేపు అడిగాను, రమ్మని అసలు రాలేదు. సరే నెక్స్ట్ వస్తానులే ఇంకా అని చెప్పేసి టెంపుల్స్కి అయితే వెళ్దాము అంటది. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అడిగినా రాదు. యోధ, ధీరన్ కూడా చాలా అడుగుతున్నారు, ఆయన రాలేదు. ఇంకా మేమే వెళ్తున్నాము. అజయ్ ఆల్రెడీ సిటీ వెళ్ళిపోయాడు వేరే ప్లేస్కి, తర్వాత కలుస్తా అన్నాడు మమ్మల్ని. ఈ ప్లేస్ వచ్చేసి మూవీ టవర్స్. మేము సిటీ వెళ్తూ ఉంటే అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది చూస్తున్నారా? ఇది అర్థమైందా? కైట్స్ అనమాట. ఇంకా గండిపేట దగ్గర క్లోజ్ చేసినప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు కైట్ ఫెస్టివల్ లాగా. సంక్రాంతి అయిపోయాక 5 Saturdays 5 Sundays అలా ఇలా చేస్తారనమాట. చాలా బాగుంటుంది. కాసేపు ఆగుదాం అన్నట్లు అనిపించింది, బట్ ఇంకా పిల్లలు ఉన్నారు, లేట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ ఎప్పుడన్నా కుదిరితే ట్రై చేయాలి. మీకు కూడా ఎవరికైనా తెలియకపోతే ఇటు వస్తే బాగుంటుంది. అసలు ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అసలు ఎంత జనాలు ఉన్నారు చూస్తున్నారా? ఫుల్ ట్రాఫిక్ అయింది. ఇంకా ఉన్న వాళ్ళకి ఇటు మంచిగా ఏమంటారు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఫ్రూట్స్ అట్లాంటివి కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. బాగా అనిపించింది, చాలా కలర్ఫుల్గా అనిపించింది. మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము, బట్ గండిపేటకి వెళ్ళాం కానీ ఇక్కడ రాలేదు. అనుకుంటాం ఎవ్రీ ఇయర్, బట్ ఎండలో పిల్లలు తీసుకొని అవసరమా అనిపిస్తుంది. బట్ పిల్లలు లేకుండా కొంచెం పెద్దవాళ్ళు వచ్చి మస్తు ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఇక్కడ ఇంకా 2 weeks అట్లా ఉంటుంది అనుకుంటా. సంక్రాంతి అయిపోయాక 5 Saturdays అని ఐడియా ఉంది నాకు. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా మెల్లిగా వెళ్తున్నాము ఈ రోడ్ నుంచి. We can change anything and make it better.
చాలా జనాలు వచ్చారు, చాలా కార్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా మ్యాక్సిమం ఎక్కువ అయితే స్పోర్ట్స్ కార్ చాలా కనిపించాయి. ఇంకా అలా కొద్దిగా షూట్ చేసుకుంటూ వెళ్తున్నాము. బట్ చాలా టైం పట్టింది ఈ రోడ్ నుంచి రావడానికి. ఎప్పుడైతే ఖాళీగా ఉంటుంది ఇంక ఈ టైంలో మాత్రమే ఫుల్ రష్ ఉంటుంది. ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది. వీకెండ్లో చాలా ఉంటారు ఇక్కడ పైన, కొండ పైన. అక్కడ బాగుంటుంది ఫోటోషూట్కి. ఇంకా మొత్తానికి షాపింగ్ మాల్కి వచ్చేసాము. ఏ షాపింగ్ మాల్లో చెప్పలేదు కదా, ఏఎంబీకి వచ్చాము. ఇంకా అటు జీవికే అట్లా వెళ్దాం అనుకున్నాము. బట్ ఇక్కడ నియర్ బై కదా, చూద్దాం. ఇక్కడ అవైలబుల్గా సెంటర్లు ఇంకా చాలా ఉంటాయి కదా నియర్ బై. ఒక దగ్గర నచ్చకపోతే ఒక దగ్గర తీసుకోవచ్చులే షాపింగ్కి అని. అదే ఏఎంబీ అంటే సారథ్ సిటీ క్యాపిటల్ మాల్ ఉంది కదా, అక్కడికి. పట్టుకోరా దీనికి యోధ కన్నా తీరం కన్నా ఒకటి పెట్టు. అసలు ఏఎంబీలో ఎంత రష్ ఉంది తెలుసా. B2కి వచ్చాము పార్కింగ్కి. అక్కడ కూడా ఒక్క కార్కే స్పేస్ ఉండింది. ఆ ఒక్క కార్ ఉంటే ఇంకా కిందికి వెళ్ళిపోవాల్సింది. చాలా కార్లు, అసలు పార్కింగ్కి కూడా ప్లేస్ లేదు. చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ ఖాళీగా అనిపిస్తుంది. రష్ అంతా ఎక్కడున్నారో చూసేయండి మీరే. ఇక్కడ ఫుడ్ కోర్ట్లో కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదేమో, అంత రష్ ఉన్నారు ఫుడ్ కోర్ట్లో. ఇంకా అలా చూస్తూ వెళ్తున్నాము. ఒకసారి ఒక రౌండ్ అయితే వేద్దాము అని చెప్పేసి. ఇంకా మేము లంచ్ అంటారా ఇంటి దగ్గర చేయలేదు, ఇక్కడనే ఏదైనా తిందామని చెప్పేసి అనుకున్నాము. లేట్ అయిపోయింది. ఇంకా దిగడమే ఆలస్యం. ధీరన్ యోధ స్టార్ట్ చేశారు ఫుడ్ కోర్ట్కి వెళ్దామని చెప్పేసి. సరే ఇక్కడ ఫుల్ రష్ ఉందని చెప్పేసి పైన ఫ్లోర్లో ఉంటుంది కదా, 4th ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్, అక్కడికి వెళ్తున్నాము. ఎవరికి రఘు? నాకా? థ్యాంక్ యూ సో మచ్ రఘు. నా బర్త్డే గిఫ్టా? 1 lakh. ఓకే. ఇదేంటి ఆఫరు? 12 Pro Max. ఇది 12 Pro Maxా? ఇది 12 Pro. ఏది కొనిస్తారా? ఓకే చూద్దాం. ఊరికే ఇలా మొబైల్స్ చూస్తుంటే యోధ మాటలు వింటున్నారా? నానా నాకు ఫస్ట్ ట్యాబ్ కొనియండి అని చెప్తున్నాడు. పెద్ద చూడాలి గిఫ్ట్ అంటే. సరే అంటే పెన్ హ్యాండ్ గానా? టచ్ ఆల్బమ్ ఇటు సైడ్కి ఇచ్చిదన్నా డెలీట్ చేయి. అయ్యో చెక్ చేస్తున్నాం మనం అంతే. అదే అంటున్నా, కానీ డిలీట్. వీడియో క్లారిటీ స్క్వాడ్. ఇది బ్యాకెట్లో మళ్ళీ దాని మీదనే క్లిక్ చేస్తే వస్తుంది అనుకుంటా. దీని మీద లేదు నాన్న, మిడిల్ బటన్ నొక్కుతాడు. చేతితో కూడా వస్తుంది. సోది ఎందుకు రా తెప్పించి అని. ఆల్బమ్స్లోకి వెళ్ళి దాంట్లో ఉంటాయి. వేరే అందరూ సెక్యూరిటీ ప్రాబ్లం, దిగుతారు అందరూ డిలీట్ చేసేసినట్టు ఉన్నారు. సాలిగా వచ్చింది నడవని. ఇది ఎట్లా వస్తుంది? నాకు ఆన్ చేయదు. నా పళ్ళు తప్పింది. ధీరన్ మాస్క్. ఫుడ్ కోర్ట్ 4th ఫ్లోర్లో ఉంది. ఆ లోపు ఇక్కడ అన్ని మెల్లమెల్లగా చూస్తూ వెళ్తున్నాం. ఇంకా ఆడ ఒప్పుకోడు అట్లా. ఎలిఫెంటా బాయ్. ధీరన్ ఓ నాన్న
దీని మాస్క్ మాస్క్ దిగట అయ్యో ఆటోమేటిక్గా 7 minutes ఆగిపోతుంది. హాయ్ బాయ్ బాయ్ కన్నా అది షార్ప్ ఇట్టాడు యోదా కమాన్ యోదా వాడు కావాలని చేస్తున్నట్ల యోదా మేము ఒప్పుకోమట్లా. ఇంకా పిల్లలు ఆడడం స్టార్ట్ చేశారు. యోధ ఒక్కడొక దానిపైన, ధీరన్ యువాన్ష్ ఒక దానిపైన ఎక్కారు. ఇంకా ఎలిఫెంట్, టైగర్. వాడు ఎంజాయ్ చేస్తున్నా మంచిగా. తిప్పు నాన్న తిప్పు. వెరీ గుడ్ యోధా. యోధ ఒక్కడొక్క దానిపైన ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అస్సలు చూడట్లేదు, ఫుల్ ఫ్రీగా ఆడుకుంటున్నాడు. ఎవరు ఆడుకోవట్లేదేమో అక్కడ ఉన్న పిల్లల్లో. ఇంకా ధీరన్ యువాన్ష్ ఏమో స్లో వెళ్తున్నాడు. వాడు ధీరని పట్టుకొనియట్లేదు, వాడే పట్టుకుంటాడంట. ఇంకా ధీరన్ వెనకాల కూర్చున్నాడు. యోధ మస్తు ఎంజాయ్ చేస్తుడు. ఎక్కడ చూస్తుండు, ఎక్కడ వస్తుండగో. రఘు యోధతో పాటే పరిగెత్తుతున్నాడు. వాడు ఎవరికైనా గుద్దేస్తాడేమో అని భయపడుతున్నాడు. వాడు ఒకలాగా ఒక సైడ్ చూస్తున్నాడు, ఇంకో సైడ్ వస్తున్నాడు, అదే భయపడుతున్నాడు. అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు యోధ అయితే. వీళ్ళిద్దరు చాలా స్లోగా వెళ్తున్నారు. వాడు ధీరన్ చేయి తోసేస్తున్నాడు పట్టుకుంటుంటే. రఘు ఈయనంత బాగా ఎవరు ఆడకుండా వచ్చింది. ఏ డార్లింగ్, ఏ డార్లింగ్. ఓ సారీ. టైగర్ మీద సఫారీయా? ఆడు మంచిగా ఎంచుకుంటు దాన్ని టైగర్ని. అవునా? డబ్బులకు న్యాయం చేసిండాడు వాడు. డబ్బులకు న్యాయం చేసిండు. బాయ్ కన్నా. వాడు కాల్ తీస్తలేడు బాబీ దాని మీద నుంచి. యోధ చాలా ఫాస్ట్గా అసలు ఒక్క సెకండ్ కూడా ఆగకుండా న్యాయం చేసిండు అదే అనుకుంటున్నాము. ధీరన్ వాళ్ళు స్లోగా వస్తున్నారు అంటే వాడు ఒక్కడు కాదు కదా, ఇద్దరు వాడిని పట్టుకోవాలి. ఇంకా వాడేమో హ్యాండిల్ ధీరన్కి ఇవ్వట్లేదు. బాబీ అంటున్నాడు ఇది ఫాస్ట్గా పరిగెత్తుతుందేమో, అది పరిగెత్తట్లేదేమో అని. బట్ యోధ అక్కడ స్పీడర్ ఉంటుంది కదా, దానిపైనుంచి కాలు తీయట్లేదు. అలా కంటిన్యూగా కాలు పెట్టి టర్న్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకా యోధ ఎట్లుంది బేటా? సూపరా?
చలో ఎంకరండి బైక్ లేదా లేదు లేదు ఫుడ్ కోర్ట్ కదా ఇదేదో ఒక స్నాక్ తీసుకుందాం నైట్కి డిన్నర్ బ్లాక్ అండ్ వైట్ వైట్ పింక్ గ్రీన్ ఆరెంజ్ ఎక్కువ అప్పుడు స్పెషల్ కలర్ అవుతుంది అప్పుడు నేషనల్ స్పెషల్ కలర్ అవుతుంది ఇలా ఫుల్గా ఆడి తిరిగి అన్నీ చూస్తూ ఇంకా పైనకు వచ్చేసాము ఫుడ్ కోర్ట్కి. ఇక్కడ వచ్చి కూర్చున్నాము. యోధ, ధీరన్, నేను, రోష్ని, అబ్బి, యువాన్ష్, బాబీ, ఇంకా రఘు వెళ్ళినట్టున్నాడు తీసుకురావడానికి అని చెప్పేసి ఇంకా కాసేపు ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఫుడ్ కోర్ట్లో. ఇంకా నేను కూడా వెళ్తున్నాను రఘు ఎక్కడున్నాడు ఏం తీసుకుంటున్నాడు అని చెప్పేసి. ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ కనిపించాడు కేఎఫ్సి దగ్గర. ఇంకా ఆర్డర్ చేయలేదంట, వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడే తన ఛాన్స్ వచ్చిందంట. ఇంకా నేను యోధ ఇద్దరం వెళ్ళాము రఘు దగ్గరికి. చెప్పు ఏం కావాలి? వేడి కుక్ అంటే హాట్ డాగ్. ఏం కావాలని వీడు అసలు నిజంగా ఏం మాట్లాడతాడో అర్థం కాదు. రఘు బిజీగా ఆర్డర్ వేస్తే రఘు మొహంలో మొహం పెట్టేసి నాన్న నాకు అది కావాలి అని చెప్తున్నాడు. ఏం కావాలి అని అంటే హాట్ డాగ్ని వాడు వేడి కుక్క కావాలి నాకు వేడి కుక్క అని అడుగుతున్నాడు. ఇంకా పే చేసేసి రఘు నాకు ఆ బిల్ ఇచ్చేసి వెళ్ళాడు. ఇంకేమన్నా చూస్తాను సరిపోతుందో లేదో అని అటు వెళ్ళాడు. బట్ హెవీగా అనిపించింది. వద్దు రఘు ఇంకేమి తిన్న తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ఇంకా నేను తీసుకొని వెళ్ళాను. రఘుకి చెప్పాను వచ్చేయమని చెప్పేసి. ఆగు వాడు చూడు ఎట్లా చూస్తుండు బాబు. నీకు ఏం పాపం రఘు వానికి ఇయ్యలేవు నువ్వు. వానికి ఫ్రెంచ్ ఫ్రైస్ రఘు. మార్నింగ్ లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా లంచ్ ఏం చేయలేదు. ధీరన్ యోధ వాళ్ళు కొద్దిగా రైస్ తిన్నారంట. ఒక చిన్న ప్లేట్లో ఇద్దరు తిన్నారంట. రోష్ని తినిపించిందంట. ఇంకా రావడమే ఆలస్యం. ఫాస్ట్గా తినడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా ఫస్ట్ కేఎఫ్సీలో ట్రై చేసాము. చాలా రోజులైంది నిజంగా మాల్కి రాక. ధీరన్ యోధ వాళ్ళకైతే ఇంకా చాలా డేస్ అయింది. మేము అప్పుడప్పుడైనా వచ్చాము. అయితే యాక్చువల్గా బట్టలకన్నా వచ్చాం కదా. ఇంకా చూసాం కొన్ని మా షాప్లో ఏం నచ్చలేదు. ఇంకా ఆకలి అంటున్నారు కదా. సరే తిన్న తర్వాత బాగా ఓపిక ఉంటుందిలే పిల్లలకి, ఫస్ట్ అందరం తిందాము, తిన్న తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకొని ఇంకొచ్చేసి తినడం అయితే స్టార్ట్ చేసాము. థ్యాంక్ యూ. కేఎఫ్సీ అయిపోయింది. ఆ తర్వాత ఫ్రాంకీ తీసుకొచ్చాడు రఘు. ఇంకా ఎగ్ విత్ చికెన్ ఫ్రాంకీ. ఆ ఫ్రాంకీ తింటున్నాము. యోధ బాబీ హ్యాండ్ వాష్ కానీ వెళ్ళారు. అదే చెప్తున్నాను రఘుకి ఇంకా రాలేదు అని. సరే మనం స్టార్ట్ చేద్దాం అనుకొని మేమైతే స్టార్ట్ చేసాము. నేను కొరకలే కొంచెం కొరికింది. ఇలా ఏదో తినడానికే వచ్చినట్టు అయిపోయింది ఈరోజు. అంటే చాలా తిరిగాము. చాలా పెద్దగా ఉంటుంది కదా ఏఎంబి, అది 4 floors ఎక్కి అలా తిరిగాము. ఇంకా అంతసేపు తిరిగాడా బాబీ యోధ హ్యాండ్ వాష్ చేసుకోకుండానే వచ్చారు. కనిపించలేదంట నియర్ బై అని చెప్పేసి సరే టిష్యూ ఇచ్చి క్లీన్ చేసుకోమని చెప్పాను యోధని. మనం అయిపోయాక వెళ్ళి క్లీన్ చేసుకుందామని చెప్తే వచ్చి కూర్చున్నాడు. ఇంకా సిరప్ వేస్తున్నారు వాడికి. సర్ప్రైజ్ పెట్టాను ఐస్ క్రీమ్ అడిగినా. పక్కన టేబుల్లో ఒక అబ్బాయి బాగా ఏడుస్తున్నాడు. వాళ్ళ మమ్మీ సిరప్ వేస్తుంది వాడికి. ఫుల్గా ఏడుస్తున్నాడు. ఇంకా మా పక్కన టేబుల్లో ఐస్ క్రీమ్ పెట్టారు. ఎవ్వరు లేరు. అప్పుడే తీసుకొచ్చి పెట్టారు బట్ ఎవ్వరు లేరు. యోధానికి సర్ప్రైజ్ పెట్టాను నువ్వు అడిగావు కదంటే వాడు అసలు టచ్ కూడా చేయట్లేదు. ఎవరో పెట్టి వెళ్ళిపోయారో ఏంటో తెలీదు మరి. ఇంకా మేమైతే ఛాయ్ కోసం వచ్చాము. ఛాయ్ తీసుకుంటున్నాము. రఘు తాగుదామా అని అడిగాడు. ఎందుకో తాగుదాం అనిపించింది. 2 తీసుకున్నాము. 2 ఛాయ్లకి 95 రూపీస్.
రఘు ఇలా కప్స్ తీసుకుంటున్నాడు. యోధా వచ్చేసి రఘు చేయి టచ్ చేస్తాడు నాన్న అని. ఇంకా టీ జలిపోయింది కొద్దిగా. ఐస్ క్రీమ్ కావాలంట వాడికి. సరే నాన్న టీ తాగిన తర్వాత కొనిస్తాను, చల్లగా అయిపోతుంది కదా అని చెప్పేసి వచ్చి కూర్చొని టీ తాగుతున్నాము. అసలు టీ మాత్రము ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఈ ఫ్లేవర్ కన్నా ఈ మట్టి స్మెల్ బాగా వస్తుంది, సూపర్ ఉంది నిజంగా. అబ్బా ఎక్సలెంట్. అయిపోయిందా ఇంత? నేను బాబీ తాగిన రాగానే అయితే పాపం 1 సిప్ చేసి ఇచ్చిపోయింది. అదే అనుకుంటున్నా. నిజంగా టీ అయితే చాలా బాగుంది. ఆ మట్టి దాంట్లో పోసినందుకు ఇంకా చాలా బాగుంది. తాగాను ఇంతకుముందు మట్టి దాంట్లో, బట్ ఇక్కడ ఎందుకో నాకు చాలా చాలా నచ్చింది. మట్టి స్మెల్ ఎంత బాగా వస్తుంది అంటే ఇలా తినేద్దామేమో మట్టిని అన్నట్టు ఫీల్ వచ్చేసింది. చాలా బాగుంది. వర్షం పడినప్పుడు ఎలా వస్తుంది స్మెల్ మట్టిది, చాలా మందికి ఇష్టం కదా, సేమ్ అలానే వచ్చింది. స్మెల్ చూడు ఒకసారి. లాస్ట్ టైం తాగినా నేను. స్మెల్ చూడు ఎంత బాగా వస్తుంది కదా. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అబ్బా సూపర్ అంటే సూపర్గా ఉంది మట్టి స్మెల్. నీళ్ళు వస్తాం వాళ్ళు మంచిగా తినేసినాము. తర్వాత టీ తాగినాము. వీళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, మేము టీ అంతా తాగేంతసేపు ఇంకా వీళ్ళ ఛాన్స్ అనమాట. వీళ్ళు ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళాను ఐస్ క్రీమ్ దగ్గరికి. ఒరే అంతగానో పడుతుందా నోట్లో? ధీరన్ యోధ తింటుంటే వీడు కూడా కావాలని ఏడ్చాడు. ఇంకోటి తీసుకుంటే వాడు తినట్లేదు, బాబీకి తినిపిస్తున్నాడు. ఎంత పెడితే అంతే తినాలంట, లేకపోతే ఏడుస్తున్నాడు. తిన్నాం కదా, ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసినాము. యోధాకి ధీరన్కి యోధాకి సేమ్గా తీసుకుంటున్నాను. మ్యాక్సిమం అట్లనే తీసుకుంటాను, ఇంకా దొరకకపోతే మాత్రమే డిఫరెంట్గా, బట్ దొరికింది ఇంకా తీసుకుంటున్నాము. చాలా షాప్స్ తిరిగాడు పాపం రఘు. నన్ను చూడమంటే నాకు తెలీదు, అమ్మాయిలే అయితే నేను తీసుకునేది, అబ్బాయిలే కదా నాకు తెలీదు అని చెప్పేసి నేను తప్పించుకున్నాను. ఇంకా వీళ్ళిద్దరు కూర్చున్నారు, రఘు బిల్లింగ్ చేస్తున్నారు. ఓన్లీ వన్ డ్రెస్సే తీసుకున్నాడు. ఇంకా అసలు ఏంటో అంతగా వావ్ అన్నట్టుగా ఏం అనిపించలేదు. ఇంకా తీసుకున్నాయి అయితే బాగున్నాయి, మంచిగా సూట్ అయింది ధీరన్ యోధకి. అబ్బాయిలకి అన్నీ నార్మల్గానే అనిపిస్తాయి, బట్ కాస్ట్ మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి. అమ్మాయిలు అయితే ఇంత బాగుంటాయి, రీజనబుల్గా కూడా అనిపిస్తాయి కొన్ని చూస్తే, అన్నీ అని కాదు. బట్ అబ్బాయిలకి ఎంత చూసినా కాస్ట్లోనే ఉంటుంది కానీ డ్రెస్సింగ్లో అంతగా ఉండదు, అన్నీ సేమ్గానే అనిపిస్తాయి. ఏందో అమ్మాయిలకి చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా, ఎవ్రీ టైం ఇట్లనే అవుతుంది షాపింగ్ చేసేప్పుడు. ఇలా మొత్తానికి అయితే షాపింగ్ అయిపోయింది. మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇంకా ముందు నుంచి అలా వెళ్తూ ఉంటే యోధ ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగాడు. ఇంకా రఘు మెక్డీకి వెళ్ళేసి ఫ్రెంచ్ ఫ్రైస్, కోకు, బర్గర్ అలా తీసుకొచ్చాడు. నాకు మెక్ ఫ్లోట్ అంటే బాగా ఇష్టము, మార్నింగ్ తీసుకోలేదు కదా, ఇంకా ఇప్పుడు తీసుకొచ్చాడు నా కోసం. నేను మెక్ ఫ్లోట్ తీసుకున్నాను, వాళ్ళేమో ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అలా తింటున్నారు. అజయ్ని చూసారా, ఇందాక వచ్చాడు. ఇంకా కొద్దిగా షాపింగ్ అయిపోయాక ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. అంత అయిపోయింది, ఇంటికే అనుకున్నాము, బట్ చేంజ్ అయిపోయింది ప్లాన్. బాబీ చందానగర్లో పని ఉంది, అటు వెళ్దామన్నా అని అడిగాడు. సరే అని అటు వెళ్ళాము. ఇంకా యోధ అజయ్కి అస్సలు పడదు, ఇద్దరు ఇంతసేపు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. యోధ అజయ్ని కొడుతూ ఉంటాడు, అజయ్ ఏమో మళ్ళీ వాడిని పిలుస్తూ ఉంటాడు. అలా నడుస్తూ ఉంటుంది అనమాట వాళ్ళిద్దరిది. ఇంకా తినడం అయిపోతుంది, స్టార్ట్ అయిపోతాం ఇంకా.
మాల్లో ఉంటే బయట చీకటి ఉందో వెళ్తురుందో అర్థం కాదు, అంత బ్రైట్గా ఉంటుంది కదా లైటింగ్స్తో. బయటికి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్, చీకటి అయిపోయింది. 8:30 అట్లా అవుతుంది. ఇంక ఇక్కడ నుంచి ఇప్పుడు చందానగర్ స్టార్ట్ అయిపోయాము. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనుకున్నాము, లక్కీగా అంతగా ఏం లేదు ఈరోజు ట్రాఫిక్, ఆఫీసెస్ లేవు కాబట్టి. ఇంకా చందానగర్లో అభి డ్రెస్ తీసుకుంటానన్నది, అందుకని వచ్చింది. నెక్స్ట్ డే యువాన్ష్ బర్త్డే కూడా ఉంటుంది కదా, ధీరన్ బర్త్డే తర్వాత. ఇంకా ఇట్లాగో వచ్చాం కదా అని చెప్పేసి ధీరను బర్త్డే కోసం అని చెప్పేసి బెలూన్స్ ఇంకేదేదో అడిగాడు. సరే అని చెప్పేసి ఆ షాప్కి వచ్చాను. రఘుకి ఓపిక లేదంట, కాల్లోనే కూర్చున్నాడు. నేను యోధ ధీరన్ ముగ్గురం వచ్చేసి ఇంకా ఇవి పర్చేస్ చేసాము. ఒక్క షాప్ కనిపించింది, అన్నీ క్లోజ్ అయిపోయాయి షాప్స్ అన్నీ. లక్కీగా ఈ షాప్ మాత్రం ఉండింది, ఇంకా కొనుక్కుంటున్నాం. ఇది జాగ్రత్త చూసుకో. ఏమొద్దు మాస్క్, తినడానికి ఎందుకు మాస్క్? తినడం ఎట్లా తింటాం మాస్క్ వేసుకుంటా? ఈ రోజుకి ఇది ఫైనల్ అనమాట, ఫైనల్ టచ్. ఇంకా చందానగర్కి వచ్చాము, అప్పటికే లేట్ అయింది. ఇక్కడ టైం వచ్చేసి 10:30 అయి ఉంటుంది చందానగర్లో. మళ్ళీ పిల్లలు వెళ్ళేసరికి పడుకుంటారు. మామూలుగా రైస్ అయితే ఏం తినలేము పొద్దున్న నుంచి, స్నాక్స్ అవి తిన్నాము. ఇంకెట్లా వచ్చాము కదా, ఇటు నుంచి ఆందివేలో సితారాకి వచ్చాము. సితారాలో లైట్గా తినేసి డిన్నర్ చేసేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి ఇంకా సితారాకు వచ్చేసాము అందరము ఇక్కడ తినడానికి. ఇక్కడ వాడు ఏడుపు మళ్ళీ స్టార్ట్ చేశాడు. వాడు చెప్పిందే వినాలి. ఇంకా ఏదో వాటర్ గ్లాస్ కోసమో ఏదో ఏడుస్తూ ఉన్నాడు. సో ఇంక ఇలా అయిపోయింది ఈ రోజుకైతే. ధీరన్ యోధ అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ చాలా బెలూన్స్ ఉంటాయి కదా, వాటితో ఆడుకుంటూ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది. డిన్నర్ అయిపోయింది, ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మా చిన్న సారు అదే అజయ్, ఇక్కడ కూడా అజయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా అంకుల్ ఆంటీ కూడా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళతో పాటు పక్క టేబుల్లో కూర్చున్నాడు. ఆయన కోసం వెయిటింగ్ అనమాట. మాది అయిపోయింది. సో ఇంకా అజయ్ది కూడా అయిపోయాక అందరం కలిసి బయలుదేరాలి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తెలిసిన ఆంటీ వాళ్ళు. ఇంకా అజయ్ కోసం, అజయ్ వాళ్ళది లేట్గా స్టార్ట్ అయ్యింది, ఇంకా వెయిట్ చేస్తున్నాము. మాల్లో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాము. అందరం షాపింగ్కి వెళ్ళిపోయాము. బాబీ యువాన్స్ని ఎత్తుకొని ఇంకా ధీరన్ యోధన్ చూసుకున్నారంట. వాళ్ళు ముగ్గురు కలిసి ట్రైన్ ఎక్కుతామని ఏడుస్తే బాబీ అంటే ట్రైన్ ఎక్కిపించాడంట. ఇంకా యువాన్స్కి ఫ్రీ అన్నాడంట. వాడు ఒక్కడు కూర్చోడని చెప్పి బాబీ కూర్చున్నాడంట ట్రైన్లో. అదే చెప్పుకొని నవ్వుకుంటున్నాము. నాకు ఫ్రీ వదినా అని చెప్తున్నాడు. 3 మెంబర్స్కి 300 అయ్యిందంట. మొత్తానికి మా అజయ్ది కూడా అయిపోయింది, వచ్చేసాడు. ఇక్కడ చూస్తున్నారా, సోంపు ప్యాకెట్లు తీసి బాబీ జేబులో వేస్తున్నాడు అజయ్. ఇంకా బిల్ పే చేసేసి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకి స్నానాలు చేయించాలి. ఇంకంతా ఆడి అలసిపోయారు కదా, ఖచ్చితంగా నిద్రపోయారు. బట్ లేపి స్నానాలు అదంతా చేయించేసరికి ఖచ్చితంగా 12 దాటుతుంది అంతే. ఇంకా ఈరోజైతే షాపింగ్లో ఇలా అయ్యింది. మొత్తానికి షాపింగ్ అయితే అయిపోయింది. దాంతోపాటు చాలా పనులు కూడా అయిపోయాయి. అంతే అండి. ఇంక ఈ వీడియో ఇంతటితో ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. పడుకో, 12 అవుతుంది, పెట్ట పడుకో. గుడ్ నైట్. పడుకోలే పెట్టా? ఎందుకు? బ్లాంకెట్ ఎందుకు మళ్ళీ నిండా కప్పుకున్నావు? సరే, ఏమైంది? అవునా? ఏం చేస్తావు? టీవీ చూస్తావా, ఫోన్ చూస్తావా? ఎందుకు? పడుకుంటావా?
ట్రై చేస్తావా? బాయ్. ఓకే, గుడ్ నైట్ బేటా. గుడ్ నైట్ అమ్మా. లవ్ యూ. లవ్ యూ టూ అమ్మా. ఓకే బేటా, మంచి యోదా. లవ్ యూ అమ్మా. ఏమన్నారు? ఏమనలేదు బేటా. పడుకోలేదంటే పడుకోలే అని అన్నాడు, ఎందుకంటే నిద్ర వస్తలేదు అని చెప్పిన. లవ్ యూ అంటే లవ్ యూ టూ అన్నాడు అంతే. I love you 1000. I love you 1000. ఐ లవ్ యూ. 1000. థ్యాంక్ యూ బేటా. $10,000. వావ్, థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. 160, 10,000 crores. Golden biscuits and dollars. Love you. లవ్ యూ బేటా, లవ్ యూ, లవ్ యూ. గుడ్ నైట్ కన్నా. టైము 12 దాటిపోయింది, 27లోకి వచ్చాము. ఇంకా మేము ఫ్రెష్ అవ్వాలి. 00